तेलंगाना देखी न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब एक्साइज ऑफिशियल्स ने की कार्रवाई। बताया गया कि उड़ीसा से महाराष्ट्र वाया हैदराबाद आउटर रिंग रोड मुंतकिल किया जा रहा था गांजा। 58.8 केजीज का ये गांजा गटकेसर ज़िला मेडचल में पकड़ लिया गया। बताया गया कि ब्रिज़ा कार में इसे मुंतकिल करने की कोशिश की जा रही थी। एक्साइज डिपार्टमेंट डिप्टी कमिश्नर दशरथा ने तमाम तरह तफसीलात से वाकिफ़ करवाया। इस मौके पर बताया गया कि 29 बंडल पाउडर गांजा के जो कि तकरीबन 1900 किलोग्राम होता है बताया गया। इस सिलसिले में चंद अफराद के गिरफ्तार किए जाने की इत्तला से भी वाकिफ़ करवाया गया। मलकाजगिरी एक्साइज ऑफिसर नवीन कुमार, गटकेसर एक्साइज इंस्पेक्टर जूपल्ली रवि व दीगर इस मौके पर मौजूद थे। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। To excise superintendent Naveen and assistant excise superintendent Mukund Reddy, SHO Gatkesar excise Ravi and sub inspectors and staff, and the same time press and electronic media మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్. 19/5/2025 నాడు సుమారు 7 గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ముకుంద్ రెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ proceeded to near forest ORR exit number 9 గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూ అక్కడి నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ KA 39M 2162 గల బ్రెజా కార్ ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ 36, హౌస్ నెంబర్ 1-10 శంషేర్పూర్ వాడి బల్కి జైగన్ బీదర్ డిస్టిక్ కర్ణాటక. అదేవిధంగా A2 రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడ ఏజ్ 21 years సేమ్ రెసిడెన్స్. థర్డ్ అక్యూజ్డ్ A3గా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ 25 years సేమ్ అడ్రస్. ఆకాష్ A4 ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ 32. A5 ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు, బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు. A5 మాత్రం తోరతి రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజ్ 31, హౌస్ నెంబర్ 2-2-365 అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్. వీళ్ళంతా కారులో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ను డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్, ప్రతిదీ 2 కిలోలు, ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి ఎండు గాంజాయిగా కనుగొనడం జరిగింది. అది మొత్తం ఎండు గంజా 58 కిలోల 388 గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది. దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ నలుగురు ప్లస్ ఈ 5వ పర్సన్ వీళ్ళందరినీ విచారించగా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మెయిన్ సోర్స్ మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే అతని దగ్గర 1900 రూపాయలకు 1 కిలో చొప్పున కొనుక్కొచ్చి కారులో వయా భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి ORR మీదుగా గట్కేసర్ టోల్ గేట్కు దగ్గర మనకు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఈ 5th పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం 5th పర్సన్కు. 5th పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి
ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే వీళ్ళు ఒక కేజీ 5,000 వరకు అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు. మనకు నెంబర్ 1 A1 ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని, గజపతి జిల్లా, ఒరిస్సా స్టేట్ అతను, మరి ఎండ్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాడు. ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతన్ని కూడా ఈ పైన ఉన్నట్టు A1 to A4 వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే. సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి 1900 కిలో కొని 5,000 రూపాయల వరకు ఆ అభిషేక్ అనే అతనికి మళ్ళా ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారు. ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు. సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము నేరం కావున అట్టి వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి 58 కిలోలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 మొబైల్ ఫోన్స్, కారు విటారా బ్రిజా కారు, గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ మొత్తం 29,05,000 రూపాయలు ఉంటుంది.